వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మార్కెట్ అయితే చాలా వాలటాలిటీగా ఉంది. రీసెంట్ డేస్లో మనం బేరిష్ గెట్లీ హార్మోనిక్ మెథడ్ అనుకున్నాం, బట్ కానీ టైం ఫ్రేమ్ ఫెయిల్ అయింది. 25,400 అయితే రీచ్ అవ్వలేదు. అక్కడ నుంచి అట్లీస్ట్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనుకున్నాం, బట్ కానీ విక్స్ తక్కువ ఉండటం వల్ల అది కూడా ఆ లెవెల్ కూడా టచ్ అవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 3 months టైం ఫ్రేమ్లో మాత్రం మంచి ప్యాటర్న్ ఏర్పడింది. సో టైం ఫ్రేమ్ ఎక్స్టెండ్ అవుతుంది, ప్యాటర్న్స్ అయితే మారుతూ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం చాలా బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. మేజర్గా సిమెట్రిక్ ట్రయాంగిల్ అండ్ కొంచెం అసెండింగ్ ట్రయాంగిల్ లాగా కూడా ఉంది. బట్ ఇది దీని టార్గెట్ ఎంత, అసలు ఇది ఎంత టైం ఫ్రేమ్లో రాగలుగుతుంది ఏంటనేది పూర్తి వీడియో అప్పుడైతే డిస్కస్ చేద్దాం. చూడండి, నిఫ్టీ 50 మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ లైఫ్ టైం హై 26,370. ఆ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ మీకు రీసెంట్లో 22,180 లెవెల్స్ దగ్గరికి అయితే డౌన్ అయింది. అక్కడ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ మేజర్గా 24,530 దగ్గర రెసిస్టెన్స్ ఫీల్ అయింది. ఇక చూసుకుంటే మీకు మంత్లీ క్యాండిల్లో మీరు చూసుకుంటే లైఫ్ టైం హై దగ్గర నుంచి కాన్సిక్యూటివ్ 3 monthsలో అయితే మార్కెట్ డౌన్ అయింది. అక్కడ నుంచి 3 monthsలో అయితే సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. వెన్ కంపేర్ టు వాల్యూమ్ పారామీటర్, వాల్యూమ్ అనాలిసిస్ చూసుకుంటే బ్రహ్మాండమైన వాల్యూమ్ అయితే చేసింది. ఇక మీకు డే క్యాండిల్లో నేను ఒక ట్రెండ్ లైన్ అయితే నేను డ్రా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అప్పర్ ట్రెండ్ లైన్ అయితే ఇప్పుడు మనం డ్రా చేద్దాము. ఈ అప్పర్ ట్రెండ్ లైన్ చూడండి ఒకసారి, ఎగ్జాక్ట్గా నేను డ్రా చేస్తాను. చూడండి, ఆల్మోస్ట్ మీకు 24,800, 24,600, 24,500 ఆ లెవెల్స్కి అయితే అప్పర్ ట్రెండ్ లైన్ ఉంది. ఇక చూడండి 22,180, 23,200 అంటే 23,70 లెవెల్స్ నుంచి లోయర్ ట్రెండ్ లైన్ అయితే గీస్తున్నా. ఇంకా మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,400 to 500 లెవెల్స్ అయితే మేజర్ సపోర్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను 5th టైం జోన్ యాడ్ చేశాను, ఎంత టైం ఫ్రేమ్లో మీకు మంచి బ్రేక్ త్రూ రాగలుగుతుందని. మార్కెట్ అయితే ప్రజెంట్ ఈ గ్లోబల్ ఇష్యూస్ వల్ల కొంచెం డౌన్ అవ్వచ్చు. 23,400 to 500 లెవెల్ అయితే మేజర్ సపోర్ట్ తీసుకోవచ్చు మళ్ళీ అగైన్. సో అక్కడ నుంచి మేజర్ మంచి పుల్ బ్యాక్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. అసలు బ్రహ్మాండమైన పుల్ బ్యాక్. ఖచ్చితంగా స్టాక్స్ అయితే యాడ్ చేసుకోండి వాచ్ లిస్ట్లో. ఈ బుల్ రన్లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఫిబ్ రిట్రేస్మెంట్ యాడ్ చేస్తాను. ఇంతకుముందు నేను చెప్పాను 25,400 అని చెప్పి. యాక్చువల్గా ఆ ప్యాటర్న్స్ అన్ని విత్ ఇన్ ద టైం పీరియడ్లో జరగలేదు కాబట్టి, సో ఇది ఎక్స్టెన్షన్ ప్యాటర్న్. సో లాస్ట్ 3 monthsలో బిల్డ్ చేసిన ప్యాటర్న్ కాబట్టి చూడండి 26,000 అబౌవ్ కనిపిస్తుంది మీకు టార్గెట్ ఆల్మోస్ట్. ఖచ్చితంగా మీరు ఆర్ఎస్ఐ కూడా చూడండి, అసలు బ్రహ్మాండంగా ఇది దీన్ని మించిన స్ట్రెంత్ అయితే కనిపించదు. మీరు ఎంత వెతికినా కానీ కనిపించదు అంత, అలాంటి బ్రహ్మాండమైన స్ట్రెంత్. సో అక్కడ నుంచి మార్కెట్ ఓవరాల్గా సెల్లింగ్ అయితే నేను అప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో చెప్తాను. బట్ కానీ ప్రజెంట్ అయితే 23,400 to 500 అయితే మేజర్ సపోర్ట్. అక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా మార్కెట్ పెరిగింది. ఖచ్చితంగా మిక్స్లో యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా బై చేయండి. వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇదైతే నేను చెప్పగలను. ఆర్ఎస్ఐ స్ట్రెంత్ పెరుగుతుంది, మార్కెట్ అయితే పెరిగే అవకాశం ఉంది. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.